దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఒకసారి లేచి నిలబడి మనమందరము మత్తయి సువార్త 7వ అధ్యాయం ధరుద్దాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 7 7వ వచనం నుంచి 7వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీదన తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడిపోలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, శివాధిపతి నాయన, ఉదయకాల మరోసారి ప్రభు మేమందరము వాక్యం ద్వారా యొద్దకు వస్తుండగా సహాయం దయచేయండి అయ్యా. నీ మాటలు వినటానికి, మా జీవితములు ఆలోచన సరిచేసుకోవటానికి, మా గమ్యస్థానం నీవని గుర్తెరిగి నీ వైపు నడవటానికి మాకు సహాయం దయచేయమని, నీ వాక్యాల నుంచి వచ్చే ప్రతి హెచ్చరిక మేము హృదయాంతరంలోంచి లోపల తీసుకున్నట్లు దాని కొరకు జీవించుటకు ప్రయాస భారం కలిగి ప్రార్థిస్తూ మా ఆలోచన సమస్త మార్చుకుని చేరుటకు సహాయం దయచేయమని ఉదయకాల సమయం అందుకొరకు వాడుకమును వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు అని ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఒకసారి మన లేఖనంలోకి చూస్తే, మరి కొద్ది వారాల నుంచి మనం ఎప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం, పరిశుద్ధాత్మ గురించి కొన్ని వారాలు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అలాగే 4-5 వారానికి వచ్చున్నాం. దేవుడి యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధాత్మని మనం తీసుకుంటేటప్పుడు మనల్ని రెడీ చేయకుండా పరిశుద్ధాత్మ లోపలికి రాడు. ఇది మొదటిగా మనకి జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే. మనం దేవుని కుమారులం అవ్వాలి అంటే పుట్టుకతోనే కుమారులం అయి ఉన్నాం. అయితే హృదయాలు సరిచేయబడకుండా మనము ఆయన కుమారులమని ప్రత్యక్షతను పొందుకో. కాబట్టి కుమారులమని సరిచేసిన తర్వాతే దేవుడు ఆయన ఒక ఆత్మను మనకిస్తాడు. ఈ సరిచేయటానికి దేవుడు చేసే పని ఏంటంటే హెచ్చరిక చేయటం. ఆయన ప్రేమించిన వారని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన హెచ్చరిక ఒకసారి మనం చూద్దాం. పోయిన వారం మనం విన్నాం, అమెరికా దేశంలో పెర్ల్ హార్బర్ దగ్గర హెచ్చరికని, రేడియోలో వచ్చే చిన్న హెచ్చరికని వినకపోతే ఏం జరిగింది అన్నది పోయిన వారం మనం జాగ్రత్తగా విన్నాం. మరి ఈ దినము ప్రభు చిత్తమైతే ముంచుకొస్తున్న తుఫాను, ద ఆన్కమింగ్ స్టార్మ్, రాబోతున్న తుఫాను లేకపోతే ముంచుకొస్తున్న తుఫాను, ఈ హెచ్చరిక మనం ఈ పూట మన ప్రభు చిత్తమైతే విన్నాం. ఈ లోకంలో పుట్టిన ప్రతి స్త్రీకి పురుషుడికి ఎదుర్కోవటానికి ముంచుకొస్తున్న తుఫాను గురించి యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చూసిన వచనం చదివినట్లయితే ఒక తుఫాన్ రాబోతుంది. ఆ తుఫాన్ రావటానికన్నా ముందుగానే మీ ఇల్లు బండ మీద కట్టుకోండి అని హెచ్చరిక దేవుడు చేస్తున్నాడు. రెండోది, ఆ హెచ్చరిక విని మీరు ఇల్లు బండ మీద కట్టకుండా ఇసుకగాని కడితే ఆ తర్వాత ఆ తుఫాన్ వచ్చినప్పుడు వరద వస్తుంది, వాన వరద దానికి అది కొట్టుకుపోతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, తుఫాను రాబోతుందని హెచ్చరిక, వచ్చేటప్పటికి మనం ఎలాగుండాలి హెచ్చరిక, ఎలాగా మనం ఉండకపోతే ఏం జరుగుద్దని హెచ్చరిక కూడా ఉన్నది. నిజమేనా? అంటే ఇంతకన్నా స్పష్టంగా ఎవరైనా మనకి వార్నింగ్ ఇవ్వగలరా? ఇంతకన్నా స్పష్టంగా అసలు తుఫాను వచ్చే సూచన మనకు తెలియటిల్లా, కానీ అంటున్నాడు తుఫాను రాబోతున్నది. ఆ వచ్చే తుఫాను ఎలాగుండదు? ఇళ్ళు పడిపోతాయి. ఆ పడిపోయేంత పెద్ద తుఫాను రాబోతా ఉన్నది. అయితే వచ్చే తుఫాను నువ్వు బండ మీద కానీ కట్టుకొని నీ ఇల్లు పడిపోదు అంటున్నాడు. ఇప్పుడు మనకందరూ తెలుసు ఆ బండ అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మన హృదయాలు కానీ, మన జీవితాలు కానీ, మన కుటుంబాలు కానీ ఎక్కడ కట్టాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు అనే బండలో మనం కట్టబడాలి. మరి వాక్యం మీద కాక, క్రీస్తు మీద కాక మరి దేని మీద కట్టినా కూడా ఏది కూడా నిలబడదు. ఇప్పటికి మనకి బాగానే కనిపిస్తుంది, మన జీవితాలు కూడా ఇప్పుడు బాగానే ఉంటాయి, చూడటానికి చాలా బాగానే ఉంటాం మనం.
కానీ ఒక్కొక్క సమయం గడిచే కొద్దీ ఆ యొక్క శ్రమ, ఆ యొక్క శోధన, ఆ యొక్క ఇబ్బందో మనం సమీపిస్తున్నప్పుడు మనం సిద్ధపాటు సరిగా లేమని మనకు తెలియజేస్తారు. ఇప్పుడు మనం జీవించే జీవితం కానీ లెక్క కానీ జాగ్రత్తగా తీసుకుంటే క్రీస్తు రాకడ దగ్గర ఉందని తెలుస్తున్నది. అయితే రాకడికి సరిపడిన సిద్ధపాటు మనం కలిగి ఉన్నామా? మనం ప్రశ్నించుకుంటే రాకడ ఉందని తెలుసు, సిద్ధపాటు ఉండాలి అని కూడా తెలుసు. సిద్ధపడి ఉన్నామా అంటే సమాధానం లేదని వస్తున్నది. దానికి కారణం ఏంటంటే హెచ్చరిక విన్నాము కానీ సిద్ధపాటు కలిగిలేము. హెచ్చరికలు వింటున్నాం, ఎన్ని వింటలేదు మనం. ప్రతి వర్తమానం హెచ్చరికే. ప్రతిరోజు బలిపీఠ నుంచి మనం హెచ్చరిక తీసుకుని ఇంటికి పోతున్నాం. కానీ మనం తీసుకెళ్ళిన హెచ్చరికలు ఎన్ని మన లోపల పనిచేస్తున్నాయి, ఎన్ని మనల్ని సిద్ధపరచుని, ఎన్ని మనల్ని మార్చని. దీనికి మనకి ఏం కావాలంటే వాక్యం విన్న తర్వాత జీవితం కావాలి. ఈరోజు మనకి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాక్యం విన్నాక జీవితం కావాలి. దీనికి ఒక చిన్న చెప్తా. పరీక్షలైనవి, ఫలితాలు వచ్చినాయి. జాగ్రత్తగా గమనిస్తే సంవత్సరం ఆది నుంచి అంతం వరకు జాగ్రత్తగా సిద్ధపడి చదివినోడు ఫలితాలు వచ్చినా కూడా నిశ్చింతగానే ఉంటాడు. ఏంటి కారణం? సిద్ధపాటు కలిగి ఉన్నాడు. సిద్ధపాటు లేకపోతే మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరిగినది ఒకటి. ఇప్పుడు ఒక పరీక్షల విషయంలో ఒక విద్యార్థికి సరిగ్గా మార్కులు రాలేదు, నువ్వు తప్పావోను అలాగని ఇలాగ అంటున్నావు. అతను మన కళ్ళకు దోషిగా కనిపించాడు. కానీ మన జీవితంలో మనం సరిగ్గా సిద్ధపాటు లేకపోతే యేసుక్రీస్తు దృష్టిలో మనం ఎలా కనిపిస్తాం? ఇక రెండో సంగతి ఒకటి ఉన్నది. విద్యార్థికి ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం ఉండదు. మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? మనకి ఇంకొక అవకాశం లేదు, ఉన్నది ఒకటే అవకాశం. కాబట్టి మన సిద్ధపాటు మరీ ఎక్కువగా ఉండాలి. ఒక 10వ క్లాసు విద్యార్థిని లేదంటే ఐటీఐకో లేదంటే బీటెక్కో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ వ్యక్తి ఆ పిల్లోడు సిద్ధపాటు కలగటానికి ఇంటిల్లిపాది సిద్ధపడతారు అతనితో పాటు. మరి రాకడ కొరకు మనం అన్ని సిద్ధపడుతున్నాం. పరీక్షలకి మన పిల్లల్ని సిద్ధపరిచినంతగా మనము వాక్యంలో సిద్ధపడ్డామా? మనం వాళ్ళని వాక్యంలో సిద్ధపరిచామంటే మన దగ్గర ప్రశ్నకి సమాధానం ఏమొస్తున్నది? సరిగ్గా రావట్లేదు కదా సమాధానం మన దగ్గర నుంచి. కారణం ఏంటంటే సిద్ధపాటు మనం కూడా కలిగి ఉండాలని తెలుసు, అయితే సిద్ధపాటు మనం ఇంకా కలిగి లేము. ఇక్కడ ఒక వర్తమానంలో ఒక మాట ఉంది, దాని కమింగ్ సామ్ ముంచుకొస్తే తుఫాన్లో ఒక మాట ఉన్నది. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ సెండింగ్ ఏ వార్నింగ్. నీకు సిద్ధపాటు నువ్వు కలిగి లేనప్పుడు నీకు హెచ్చరిక పంపించి ప్రయోజనం ఏంటి అంట. ఏంటి సిద్ధపాటు అంటే? నీకు అది రక్షణ. సిద్ధపాటు అంటే రక్షణ అండి. మనం అన్నీ రెడీ చేసుకోవడం అనుకుంటున్నాం. దేనికి రెడీ అవుతున్నాం? వార్నింగ్ని తప్పించుకోవటానికి. రాబోయే ఉగ్రతని, రాబోయే తుఫాన్ని, రాబోయే ప్రమాదాన్ని, అపాయాన్ని తప్పించుకోవటం కొరకు నువ్వు కలిగి ఉండేదే సిద్ధపాటు. కాబట్టి ఇప్పుడు దేవుడు చేసింది ఏంటి? ముందు హెచ్చరిక చేశాడు. హెచ్చరిక దేవుడు దేని కొరకు చేశారంటే నువ్వు సిద్ధపడటానికి. అది ఇంకా జరగబోతుంది, నువ్వు ముందుగానే జాగ్రత్త పడు. అవునా? మన ఇళ్లలో కూడా పిల్లల్ని ఏమంటామంటే నువ్వు చదువుకోరా, నువ్వు జాగ్రత్తగా ఉండు, మేము సరిగ్గా లేము, నువ్వన్నా సరిగ్గా ఉండు, ఇలా చెప్పే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మా జీవితాలు పాడైపోయినాయి, మేము చదువుకోమన్నాడు చదువుకోవాలా, నువ్వన్నా చదువుకో అని. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ వయసుకి చదువు యొక్క విలువ తెలియదు. చదువుకునేటప్పుడు దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే చదువు అయిపోయాక తెలుస్తుంది. నువ్వు చదువుకోవాలని ఉంటుంది, తర్వాత మనం చదువుకోలేం. ఆ బాధ మనం పడతా, మన బాధ పిల్లలు పడకూడదని ప్రతి తల్లి తండ్రి ఏం చేస్తారంటే నువ్వు మాలాగా అవ్వకూడదు, ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఆ వయసుకి అర్థమవుతుందా? అర్థం కాదు. ఇప్పుడు అలాగే యేసుక్రీస్తు మనల్ని హెచ్చరిస్తున్నాడు, అర్థమవుతుందా? ఆయన మన తండ్రి కాబట్టి మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం తండ్రులుగా ఉన్నాం కాబట్టి మన పిల్లల్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఆ పిల్లల కన్నా కూడా మన జీవితం ఎక్కువ కాబట్టి, అనుభవం ఎక్కువ కాబట్టి వాళ్ళు మనం హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకన్నా కూడా క్రీస్తుకి అనుభవం ఎక్కువ కాబట్టి, ఆయన ముందరి జ్ఞానం కలిగి ఉన్నాయని కాబట్టి ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. మన పిల్లలు ఎలాగైతే మనకు సంపూర్ణంగా లోబడటం లేదో అలాగే మనం కూడా క్రీస్తుకి లోబడటల్లా. ఇంకో చిన్న మాట చెప్తాను. మన పిల్లల్ని ఎప్పుడన్నా మనం చదువు అంటే ఎప్పుడన్నా మన పిల్లలు చదవనని చెప్పారా మనకి? ఒక్కసారి చెప్పండి, ఎప్పుడన్నా డాడీ నేను చదవరు, మమ్మీ నేను చదవను అన్నారా? ఏమన్నారు? సరే అన్నారు. మనం కూడా హెచ్చరికనగానే ఏమంటున్నాం? సరే ప్రభువా అని. ఇప్పుడు తేడా ఏంటంటే మనకి పిల్లలు, మనం ఆయనకి పిల్లలం. పిల్లలు ఎప్పుడు ఒకేలాగా చేస్తున్నారు గమనించినట్లయితే. సరిచేయబడాలా? వార్నింగ్ ఇచ్చారంటే అర్థం ఏంటంటే మనం సరిగా లేమని. వార్నింగ్ ఇచ్చారంటే అర్థం ఏంటంటే రాబోయేది ప్రమాదమని.
వార్నింగ్ ఇచ్చారంటే అర్థం ఏంటంటే రాబోయే ప్రమాదం నుంచి జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. రాబోయే తుఫాను నుంచి తప్పించుకోవడానికి మార్గం ఏది లేదు. ఏదో ఒక సమయమున తుఫాను నిన్ను ఎదుర్కొనును. నీ వెట్టి విధమగు పునాది కలిగి ఉన్నావో దాని మీద నీ గృహము దానిని తట్టుకొనునో లేదో ఆధారపడి ఉండును. తుఫాను గురించి సిద్ధపాటు కలిగి ఉన్నందున చాలా జీవితము లక్షించబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇది వర్తమానం చెప్తా ఉన్నది. ఏంటి మాట అంటే, తుఫాను వచ్చే ముందు నేను ఎక్కడ ఉన్నానో నువ్వు సరి చేసుకోవాలి. మీరు గమనించండి, గవర్నమెంట్ వారు కూడా తుఫాను వచ్చేటప్పుడు మీరు బిల్డింగ్లో పెద్ద పెద్ద భవనాలు ఉంటే మీకు హెచ్చరికలు ఏమీ లేవు. హెచ్చరికలు ఎవరికి ఇస్తున్నారు? ఫస్ట్ హెచ్చరిక ఎవరికి వస్తుందంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారికి, అంటే ప్రమాదము అత్యంత ఎక్కువగా వచ్చే వారికి హెచ్చరిక పోతుంది. 2, సముద్రాల్లోకి వేటకపోయే వాళ్ళకి, నదుల్లోకి వేటకపోయే వాళ్ళకి, నదులకి సముద్రాలకి దగ్గరలో ఉన్న వాళ్ళకి ప్రమాద హెచ్చరికలు జారీ చేయబడతాయి. అక్కడ కూడా మీరు చూడండి, 1వ ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద సూచిక, 3వ ప్రమాద సూచిక. అంటే 3 అంటే ఇక అన్నిటికన్నా ఇంకా పెద్దది అది. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు మనకి ఉన్న సూచిక ఆ ప్రమాద సంకేతము హెచ్చరిక 3వది, 1వది కాదు. అందరికీ, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి, క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది మొదటి హెచ్చరిక కాదండి, చివరి హెచ్చరిక 3వది. అంటే మీరు అయినా కూడా మీరు గమనించండి, 3వ హెచ్చరిక చేసినా కూడా కొద్దిమంది ఏం చేస్తారంటే చిన్న చిన్న బోట్లు తీసుకొని ఇంకా రాలేదే తుఫాను వచ్చేలోపు వెళ్ళొచ్చేద్దామని అని చెప్పి సముద్రంలోకి, నదుల్లోకి పోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళటమే కానీ మళ్ళీ రావటం ఉండదు. మీరు గమనించాలో లేదో, మీ అందరికి కూడా తెలుసండి, మనమందరము కోవిడ్ని చూసాం, అవునా? కోవిడ్లో మనకి హెచ్చరిక ఏంటి వచ్చింది? ఇల్లు దాటి బయటికి రాకండి, మాస్క్ ధరించుకోండి, అత్యంత అవసరమైతే రండి, గుంపులుగా ఉండకండి, శానిటైజ్ చేసుకోండి, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మీ చేతులు కాళ్ళు శుభ్రం చేసుకోండి. ఇది మనకు చెప్పింది. కానీ మీరు ఇంత చేస్తే మీరు గమనిస్తే టీ దాటానికి బయటికి పోయేవాళ్ళు ఉన్నారు. ఎన్నిసార్లు పోలీసులు తెప్పించుకొని పరిగెత్తారు, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారు. మీకు తెలుసా, ఈ నగరంపాలెం పోలీస్ స్టేషన్లోనే ఒక్క పూట పట్టుకున్న బళ్ళు 2000. ఒక్క పూట కోవిడ్లో పట్టుకున్న బళ్ళు. అంటే వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు హెచ్చరికను అతిక్రమం చేసిన వాళ్ళు. దేనికి బయటకు వచ్చావంటే కారణం లేకుండా దొరికిన వాళ్ళందరూ. అంటే మనకు ప్రాణాల మీదకి వచ్చింది, నువ్వు చచ్చిపోతావని చెప్పినా కూడా ప్రజల యొక్క పద్ధతులు ఎలాగున్నాయి? ఏదేని తోటలో దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ చెట్టు దగ్గర బావు, దాని ఫలాలు తినవద్దు, తింటే మీరు చస్తారన్నారు. అయినా ఊరుకున్నాం మనం, పోయి తినొచ్చాం. అంటే తప్పు చేసి వచ్చాం, అతిక్రమించి వచ్చాం. అక్కడ అర్థం ఏంటంటే ఆ చెట్టుకు పోయి పండు తింటామని కాదు, ఆజ్ఞ అతిక్రమము చేశాము. ఇప్పుడు దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇది ఆజ్ఞకైనా మించినది, కరెక్ట్గా మాట్లాడితే హెచ్చరిక. నువ్వు ఆజ్ఞకి లోబట్టల్లా, అందుకని దేవుడు ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు చస్తావు ఇలా ఉండకపోతే, నువ్వు వాక్య ప్రకారం ఉండకపోతే నువ్వు మరణిస్తావు, నువ్వు తీర్పులోకి వెళ్తావు, నువ్వు తీర్పులోకి వెళ్ళటం దేవుడికి ఇష్టము కాదు అని చెప్పి దేవుడు తన ఇష్టాన్ని తెలియచేస్తా తన వాక్యానికి లోబడి నువ్వు జీవించు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు అంటున్నాడు. ఎంత బాగా మనం ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, అండ్ ద వార్నింగ్ ఇస్ ఓన్లీ ఏ వాయిస్ ఆఫ్ వన్ హ్యావింగ్ యూ టు ప్రిపేర్ ఫర్ ది డేంజర్. హెచ్చరిక అంటే ఏంటంటే ముందుగా నీ కొరకు ఒక స్వరం పంపించబడింది నిన్ను సిద్ధపాటు చేయటానికి. ఇప్పుడు ఆ స్వరమే మనము దేవుని స్వరం అంటున్నాం. మనతో మాట్లాడే దేవుని స్వరము. ఈ దేవుని స్వరము ఎందుకు మనతో మాట్లాడుతుందంటే రాబోయేది అపాయము, దాన్ని తప్పించుకోవడానికి మీరు సిద్ధపడండి. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు ప్రతీకాలంలో చేసేది మొట్టమొదటి హెచ్చరిక, ఆ తర్వాత తీర్పు. హెచ్చరిక చేసిన దేవుడు తీర్పు తీర్చడానికన్నా ముందుగా నీకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తాడు, తప్పించుకునే మార్గం ఏర్పాటు చేస్తాడు దేవుడు. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు, మీరు జాగ్రత్తగా విన్నారా? తుఫాన్ రాబోతున్నది. ఆ తుఫాన్ వస్తే పునాది లేకుండా కట్టబడి ఇల్లు కూలిపోతుంది, ఆ తర్వాత వరద వస్తుంది, ఆ ఇల్లు కొట్టుకొని పోతుంది. కాబట్టి నువ్వు బండ మీద నీ ఇల్లు కట్టుకో అంటున్నాడు. ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏం ఏర్పాటు చేశాడు దేవుడు? బండ ఇచ్చి దాని మీద కట్టుకోమంటున్నాడు.
ప్రత్యక్ష ఇచ్చి దాని లోపల ఉండమంటున్నాడు, వాక్యం ఇచ్చి దాని లోపల ఉండమంటున్నాడు, రక్తం ఇచ్చి నువ్వు దాన్ని కలిగి ఉండమంటున్నాడు, బాప్తిజం ఇచ్చి నువ్వు దాని లోపల ఉండు అంటున్నాడు, యేసుక్రీస్తు వాడగా ఉండి ఆ వాడ లోపల నువ్వు రమ్మంటున్నాడు. అంటే దేవుడు ముందు మార్గం ఏర్పరిచాడు, ఆ తర్వాత నీకు హెచ్చరిక చేశాడు, ఆ తర్వాత రాబోయే అపాయం గురించి నీకు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ హెచ్చరిక లోబడితే అపాయము నిన్ను చేరదు. ఆమేన్. అంటే దేవుడు మార్గం ఏమీ లేకుండా నేను హెచ్చరించాల, తప్పించుకునే మార్గం నీకు ఇవ్వకుండా దేవుడు హెచ్చరిక చేయాల. అసాధ్యమైన దేవుడు నీకు చెప్పాల, సాధ్యమయ్యేదే దేవుడు నీకు చెప్పాడు. ఆమేన్. ఇంకో మాట ఉన్నది, రానున్న తుఫానుల గురించి హెచ్చరికను నిర్లక్ష్యం చేసినందున అనేక మంది జీవితాలు నశించినవి. ఎంతమంది మన కళ్ళ ముందు చూస్తున్న కోవిడ్ గురించి మాట్లాడుకుందాం, మన కళ్ళారా చూసి అనేక వరదల గురించి మాట్లాడుకుందాం. మీరు చిన్నతనం నుంచి, అంటే గుంటూరు సిటీలో ఉంటే మీకు వరదలు తెలియదేమో కానీ చుట్టుపక్కల మీరు గ్రామాల్లో పక్కన జిల్లాల్లో మీరుంటే ఈ వరద దాని యొక్క ప్రభావం ఏంటో మీకు బాగా తెలుస్తుంటుంది. ఎన్నిసార్లు ఇళ్లలో ఉన్న వస్తువులు కొట్టుకుపోయినాయి మీకు తెలుసో తెలియదు. రీసెంట్గా పోయిన సంవత్సరం సెప్టెంబర్లో వచ్చిన తుఫాను మీకు జ్ఞాపకం ఉన్నదా? ఎంత ఘోరమైన తుఫాను వచ్చింది విజయవాడ. ఇక్కడ ఉన్న మనకేం తెలియదండి. విజయవాడలో యువతల సైడు, అంటే ఆ కొండ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి 2వ అంతస్తులో కూడా నీళ్ళు వచ్చినాయి. నాకు అక్కడ ఓ స్నేహితుడు ఉన్నాడు. మిడ్ నైట్ వచ్చింది ఇంటి లోపలికి తుఫాను. ఆ నీరు చూస్తూ ఉన్నారు, నిమిషాల్లో గంట లోపల మొదటి అంతస్తు మునిగిపోయింది. మీకు తెలుసా తెలీదో, మీరు పేపర్లో చూసారో లేదు, దాని గురించి విన్నారో లేదు తెలియదు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఆ ఇల్లు మొత్తము, మొదటి అంతస్తు మొత్తము ఇసుకతో నిండిపోయింది. ఆ తుఫాన్లో వచ్చిన వరద నీటిలో వచ్చిన చెత్త వీటన్నిటితో ఇల్లు మొత్తం నిండిపోయినది. వాళ్ళు ఎలాగ వెళ్ళారంటే, వాళ్ళ కుటుంబం, 2 పిల్లలు, భార్య, ఇతను, వీళ్ళు 4 కలిసి, వాళ్ళ మదరు ఈ 5 కలిసి బోటులో వెళ్ళారు ఈ ఇంట్లో నుంచి ఇంకో చోటకి పోవటానికి. ఇంకా ఘోరమైన స్థితి అని తెలుసా, వాళ్ళ దగ్గర ఏమీ లేవు, ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప ఏమీ లేవు. రాత్రి నుంచి మళ్ళా సాయంకాలం 4 గంటల 5 గంటల వరకు వాళ్ళకి ఇల్లు అన్నది కనబడలా. ఏ ప్రాంతానికి పోయినా అక్కడ మళ్ళీ వరద వస్తుంది, అక్కడి నుంచి ఇంకో చోటకి, అక్కడి నుంచి ఇంకో చోటకి. రోడ్ల మీద, బళ్ళ మీద వెళ్ళాల్సిన స్థితి నుంచి రోడ్ల మీద నిండిపోయి నీళ్ల మధ్యలో బోట్లు వెళ్ళారు. ఎటువంటి స్థితి అంటే, ఆ ఇసుక తీయడానికి 4 రోజులు పైన పట్టింది. ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం పాడైంది. తుఫాన్ వచ్చింది, అందరూ అనుకున్నారు, ఏమనుకున్నారంటే ఎన్నిసార్లు రాలేదు ఇలాంటి తుఫాన్, ఎన్నిసార్లు మనం వెళ్ళలేదు. ఈరోజు కూడా బలిపేట నుంచి ఒక వార్నింగ్ వస్తే మనం అనుకుంటాం, ఎన్నిసార్లు వెళ్ళినా పాస్టర్ గారు చెప్తే, మనం ఎన్నిసార్లు ఏసుకు చెప్పలా, ఎప్పటికి రావాలి ఇవన్నీ, ఎప్పుడు జరగాలి ఇవన్నీ. అయితే ఇది ఆ వార్నింగ్ వింటున్నంత వరకు బాగానే ఉంటుంది. మనం సర్ది చెప్పుకోవచ్చు, మనకి జ్ఞానం ఉంది కాబట్టి, ఇది రాదులే, అలాగన్నారు కదా, అది అవ్వలేదులే, ఇది అవ్వలేదులే, కాబట్టి ఇంకా రాదులే అని మనము సర్ది చెప్పుకుంటున్నాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, కొన్నిసార్లు మనమే కాదండి, మన కుటుంబ ప్రాణాలు కూడా పోతాయి. చూడండి, ప్రాఫిట్ ఒక మెసేజ్ చెప్తున్నాడు. కొంతకాలం జరిగిన ఒక వృత్తాంతం నాకు చెప్పబడిన. ఫ్లోరిడాలో ఒక వార్తాపత్రిక నేను చదివి ఉన్నాను. ఏం చదివేదంటే, ఆయన ఫ్లోరిడా దగ్గర ఒక చిన్న ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతం దగ్గర తుఫానుని గమనించి హెచ్చరించడానికి వారి వాతావరణ పరిశోధకులు ఎల్లప్పుడూ కనిపెట్టిందరు. ఏదో ఒక పద్ధతిలో తుఫాను రాబోతుందని వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకనగా వారు దాని స్వభావాన్ని అధ్యయనం చేసి ప్రత్యేక సాధనములు మొదలగిన వాటి ద్వారా సైన్స్ వారికి ఇచ్చిన జ్ఞానం బట్టి వారు చెప్పగలుగుతున్నారు. వారు ముందుగా హెచ్చరించడం ద్వారా తుఫాను ఏ దిశగా వచ్చున్నదో విని, దాని వెనక ఎంత బలంగా గాలి వచ్చున్నదో వివరించి, ఇంత ఎటుపక్కన తుఫాను వస్తుంది, ఎంత గాలితో వస్తుంది, ఆ గాలి వస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ రేడియోలో హెచ్చరిక చేస్తూ ఉంటే, ఒక క్రైస్తవుడు ఇవన్నీ విని తను పట్టణానికి వెళ్ళబోతున్న ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎందుకంటే దారిలో అనేకమైన స్తంభాలు పడిపోతున్నాయి, చెట్లు పడిపోతున్నాయి, ఎరిగిపోతున్నాయి, దారి అంతా పాడైపోతున్నది. ఇంకా వీళ్ళ ఊరికి రాలా తుఫాను. ఇతను ఎమ్మటి వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఈయన ఇంటి పక్కన ఒక క్రైస్తవుడు, ఈ క్రైస్తవుడు ఇంటి పక్కన ఒక ఇల్లు ఉన్నది. ఈయన ఎమ్మటి ఆ ఇంటిని చూసి అంటున్నాడు, నాకు ఈ హెచ్చరిక తెలిసింది, నేను నా ప్రయాణాన్ని ఆపుకొని వచ్చాను, మా ఇల్లు అయితే పైన ఉన్నది, జాగ్రత్తగా ఉన్నది. పక్కన అతను ఏం చేశారంటే ఒక కోళ్ల ఫారం రన్ చేస్తున్నాడు. ఈ కోళ్ల ఫారం రన్ చేసే వ్యక్తి ఆయన ఇంట్లో ఏది సరిగా లేదు, ఏది గట్టిగా లేదు.
సంపాదన మీద దృష్టి పెట్టినాడు, మిగతా దాని మీద ఏమీ దృష్టి పెట్టలేదు. గోల్డ్ బాగా ఉన్నాయి. ఇతనిల్లు ఆయన అంటున్నాడు, అయ్యా రేడియోలో ఒక హెచ్చరిక వస్తున్నది, ఆ తుఫాను గురించి విన్నావా అంటే ఆయన అంటున్నాడు, ఇట్లాంటి తుఫాన్లు నేను ఉన్నాను. కాదు నువ్వు రేడియో ఆన్ చేసుకుని ఒకసారి వినరాదంటే, ఇలాంటి హెచ్చరికలు వస్తున్నాయని రేడియో ఆపేసాను నేను అన్నాడు. నిన్న వారం కూడా మనం జ్ఞాపం చేసుకున్నాం పెర్ల్ హార్బర్లో ఏం జరిగినదో. జపాన్ దగ్గర నుంచి యుద్ధ నౌకలు బయలుదేరని అమెరికా మీద దండెత్తడానికి నిదానంగా కదులుతూ ఉన్నాయి. మన వైపు ఏదో వస్తున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, అవన్నీ పెర్ల్ హార్బర్ వైపు వస్తున్నాయి అని చెప్పి అమెరికా దగ్గర ఉన్న రక్షణ విభాగము అమెరికా సైనికుల్ని హెచ్చరిస్తుంటే ఆమె తన సొంత వారే హెచ్చరిస్తున్నారు. విన్నారా? దేనికి వినలేదంటే వాళ్ళు పార్టీలకి రెడీ అయ్యారు, లోకల్లో ఉన్న సంగతులకి రెడీ అయ్యారు, అలంకరణ మీద శ్రద్ధ పెట్టున్నారు, వారిని చూపించుకున్నాడు శ్రద్ధ పెట్టున్నారు. లాస్ట్కి ఏం జరిగినదంటే ఆ ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళ అలంకరణ మొత్తం పోయినది. వారి మీద మిస్సైల్ పడినప్పుడు, అణుబాంబులు పడినప్పుడు వాళ్ళందరూ మరణించిన వారై ఉన్నారు. వాళ్ళు రోడ్ల మీద డ్యాన్సులు వేసేవాళ్ళు అలాంటి వస్త్రములు లేకుండా శరీరాన్ని చచ్చిపడి రోడ్ల మీద ఉన్నాయి. పెర్ల్ హార్బర్లో ఏం జరిగిందంటే ఒక్క హెచ్చరిక. వారు ఏం చేశారు, హెచ్చరిక వస్తున్నది, ఎవరైనా ఇంటే యుద్ధానికి రెడీ అవ్వడానికి చెప్తారని ఉద్దేశంతో ఏం చేశారంటే ప్రతి వారు రేడియోలు తగ్గించారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరుగుతున్నది, ఇతనైతే ఏకంగా రేడియో ఆపేశాడు. అంటే ఈరోజు కూడా మనం ఎలాగున్నామంటే మీరు గమనించండి, ప్రకటన గ్రంథం చదువుతూ ఉండండి ఎప్పుడన్నా బైబిల్ తెరిచి, ఏం జరుగుతుంది, అన్ని తెగుళ్ళు, పాత్రలు, కుమ్మరించడం, మీద పట్టడం, అమ్మో లేనిపోయిన గొడవ ఎందుకులే అని చెప్పి బైబిల్ మూసేస్తాం. కానీ ప్రకటన గ్రంథం తెలియకుండా నీకు ఇచ్చిన వార్నింగ్ ఏంటో నీకు అర్థం కాదు. అది చదవటానికి ఆసక్తి కలిగి లేవు కదా, మూసేసావు. వాళ్ళు రేడియోని ఆపేశారు, ఇంకో రేడియోని తగ్గించారు, ఇచ్చాను మేము చాలా విన్నాంలే అన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే దేవుడి హెచ్చరికకు చెవి ఒగ్గటం లేదు, దేవుడి హెచ్చరిక వినటాన్ని కూడా సిద్ధంగా లేరు. విని లోబడకపోవటం ఒకటైతే అసలు నేను వినను, అంతేనా? చూడండి, ప్రాఫెట్ వర్తమానం ఒక మాట చెప్తున్నది, తిరిగి జన్మించిన క్రైస్తవుడు చర్చికి రాకుండా ఉండలేడు అన్నాడు. ఏమా రెండో సంగతి, ఇది మొదటి సంగతి, రెండో సంగతి ఇంకా భయంకరమైనది. ఒకసారి ఒక స్త్రీ గురించి మాట్లాడతానంటున్నాడు, బాప్టిజం పొంది చర్చికి రాకపోతే ఆడ అసలు విశ్వాసే కాదన్నాడు. ఏంటండి ఇది? బాప్టిజం తీసుకొని చర్చికి వెళ్ళని వాడు విశ్వాసే కాదంటున్నాడు. అంటే ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి, నేను బాప్టిజం పొందాను కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతా. ఎవరు చెప్పారు నాకు అర్థం కావట్లేదు, ఎక్కడి నుంచి వచ్చిందో ఈ బోధ. నువ్వు బాప్టిజం పొందే పరలోకం వెళ్తామని ఎక్కడా లేదు. నువ్వు తిరిగి జన్మిస్తే పరలోకానికి వెళ్తావు. తిరిగి జన్మించడానికి నీకు బాప్టిజము అవసరమై ఉన్నది. నువ్వు బాప్టిజం పొందిన తర్వాత సంఘ సహవాసానికి వచ్చి క్రీస్తులో నీ స్థానం తెలుసుకుంటావు. అందుకని సంఘ సహవాసం, ఏ సంఘం పరలోకం తీసుకుపోదు. నువ్వు పొందిన బాప్టిజాలను పరలోకం తీసుకుపోవు. బాప్టిజం పొందాక నువ్వు మారిన జీవితం ఏదైతే ఉన్నదో అది నేను పరలోకాన్ని తీసుకొని పోతుంది. ఆమేన్. దాని కొరకు సంఘం నీకు బోధించేది, దాని కొరకు వాక్యం బోధించేది, దాని కొరకు పరిశుద్ధాత్మ ఉన్నది, దాని కొరకే దేవుడు వాక్యాన్ని మనకిచ్చినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీటన్నిటిని మనం గ్రహించకుండా పర్లేదులే ఇంక బాప్టిజం పొందేసా కదా అనుకుంటే ఎలాగుంటుందంటే, నేను క్రైస్తవుని అనిపించుకుంటే పరలోకానికి పోము. దానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తా. బైబిల్లో అపవాదికి కూడా హానోక్ అని పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి పరలోకానికి వెళ్తాడని తెలుసు. మరణము లేకుండా పరలోకానికి వెళ్తాడని అపవాదికి కూడా తెలుసు. మీరు గమనిస్తే కయీను కొడుకు పేరు కూడా హానోకే. అప్పటికి ఇంకా అసలైన హానోకు భూమి మీదకి రాలా. అసలైన హానోకు ఇంకా భూమి మీదకి రాలా. హానోకు 7వ వాడు, 7వ తరంలో రావాల్సిన వాడు. మరి ఇక్కడ చూస్తే 2వ తరం 3వ తరంలోనే హానోక్ అని పేరు పెట్టుకున్నాడు. కయీను కొడుకు పేరు పెట్టేస్తున్నాడు హానోక్ అని. ఎందుకంటే కయీనుకి ఒక మాట తెలుసు, హానోక్ అనేవాడు ఎత్తబడతాడు. ఇప్పుడు మనం కూడా ఒక పేరు పెట్టుకున్నాం, క్రైస్తులు అనేవాళ్ళు ఎత్తబడతారు. క్రైస్తువుని ఎత్తబడతారు 100% నిజం. హానోక్ అనేవాడు ఎత్తబడతాడు 100% నిజం. అయితే ఇక్కడ గమనించాల్సి ఏంటంటే దేవుడికి ఇష్టడైన హానోక్ ఎత్తబడతాడు, దేవుడికి ఇష్టడైన క్రైస్తవుడు ఎత్తబడతాడు. సో యూ హ్యావ్ టు ప్లీజ్ గాడ్ బట్ నాట్ పీపుల్.
నువ్వు ప్రజల్ని సంతోషపరిచే వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు దేవుడి యొక్క ఎత్తబాటులోకి రాలేవు. దేవుడి యొక్క స్వరముకు, ఆయన యొక్క హెచ్చరికకు నువ్వు లోబడినప్పుడు అప్పుడు నువ్వు దేవుడి యొక్క రాజ్యానికి వెళ్ళేవాడిగా ఉంటావు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్య క్రమమే రావాలి. దేవుని స్వరం వచ్చి మనల్ని ఎందుకు హెచ్చరిస్తుందంటే నువ్వు సరిచేయబడాలని. ఆమేన్. అక్కడ ఒక మాట ఉంది చూడండి. దెన్ ద వార్నింగ్ కెన్ గో ఫార్వర్డ్ టు కాజ్ యూ టు మేక్ యువర్ డెసిషన్. నీకు హెచ్చరిక వచ్చిన తర్వాత ఆ తర్వాత సంగతి ఏంటంటే నిర్ణయం నువ్వు తీసుకోవాలి హెచ్చరిక తగినట్టుగా. అంతేనా? ఇప్పుడు పక్కన స్నేహితుడు వచ్చి నీకేం చెప్పాడు? తుఫాన్ వస్తుంది, నేను దారిలో చూసి ఆ చెట్లు పడిపోతున్నాయి, ఆ పిల్లర్స్ అన్నీ పడిపోతున్నాయి, స్తంభాలు పడిపోతున్నాయి, కరెంటు తీగలను తెగిపోతున్నాయి, అంతా చిన్న భిన్నం అయిపోతుంది, నేను చూశాను, అందుకని నీవు నీ కుటుంబము ఈ కోళ్ళని వదిలిపెట్టేసి, లేకపోతే ఈ కోళ్ళని కూడా తీసుకుని నువ్వు మా ఇంటికి వచ్చేసి నువ్వు జాగ్రత్తగా ఉండు, మా ఇల్లు బండ మీద కట్టుబడి ఉన్నది. ఇప్పుడు స్నేహితుడు ఏం చేశాడంటే నిజంగా ప్రేమించి హెచ్చరించాడు. ఈరోజు మనం కూడా మనకి నిజమైన స్నేహితులు ఉంటే మనం కూడా ఈ వర్తమానం తెలిసాక నువ్వు పోయి వాడిని హెచ్చరించాలి. నేను నిజమైన వర్తమానం విన్నాను, నువ్వు అబద్ధ బోధ తప్పు బోధలు ఉన్నావు, ఏదో దీవెనలు ఆశీర్వాదాల కొరకు చర్చకి రావటం కాదు, నిన్ను సరిచేసేదే సంఘమై ఉన్నది. ఇదిగో అటువంటి సంఘములో ఉన్నా, అటువంటి వాక్యంలో ఉన్నా, అటువంటి వర్తమానంలో ఉన్నా, నువ్వు కూడా రా, నీ కుటుంబంతో రా అని చెప్పేవాడే నిజమైన స్నేహితుడై ఉన్నాడు. ఈరోజు నేను వింటే మాత్రమే కాదండి, నేను నమ్మిన సత్యమైనప్పుడు, అది వాక్యానుసారంగా ఉన్నప్పుడు నేను ఇతరులకు కూడా చెప్పవలసిన వాడిని అయి ఉన్నా. ఇప్పుడు ఆ మంచి స్నేహితుడు ఏం చేశాడు? అతను వచ్చి హెచ్చరిక చేశాడు. కానీ ఇతను ఏమంటున్నాడు? అతని మొక్కల్లో ముఖం పెట్టి నవ్వుతున్నాడు. ఎన్ని తుఫాన్లు వచ్చినాయి, ఎన్ని తుఫాన్లు నేను చూశాను, ఎన్ని తుఫాన్లు నువ్వు చూసావు, నీకు తెలియదా వచ్చిన తుఫాన్ల సంగతి? మా ఇల్లు పడిపోయినదా, మా కోళ్ళన్నీ పోయినాయా, నేను లేనా ఇలాగా? అయితే ఇతను అంటున్నాడు, ఇంతకుముందు తుఫాన్ లాంటిది కాదు, ఇది బహుబలమైన తుఫాను, ఇది చాలా పెద్ద తుఫాను, దీన్ని మనం తట్టుకోలేం, లోపలికి వచ్చాయి. ఎగతాళి చేశాడు. సరే అంటున్నాడు, నువ్వు రాకపోతే, నీ కోళ్ళు రాకపోయినా పర్వాలేదు, కనీసం నీవు నీ కుటుంబం అన్నారండి. అతను ఎక్కడ దాకా పోయాడు తెలుసా? మనం ఎప్పుడన్నా పక్కనోడిని నువ్వు సరిగా లేవు, నీ జీవితం సరిగా లేదు అని హెచ్చరిక చేస్తావంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అతను అవమానపరుస్తున్నాం అనుకుంటారు. మేము సరిగ్గా లేమా, మమ్మల్ని హెచ్చరిస్తున్నావు నువ్వు? ఇది వాళ్ళకి అవమానమైనది. ఇప్పుడు ఆ పక్కన ఉన్న స్నేహితుడికి ఏంటంటే, నేను నా కుటుంబాన్ని కాపాడుకోలేనా? నేను ఎప్పుడు ఇదే మాట అంటాను, నువ్వు ఎప్పుడైతే ఈగోలకు పోయావో నీ పతనం అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈగోలకి అస్సలు పోవద్దు. దీనికి ఒక చిన్న మాట చెప్తా. చదువుకునేటప్పటి నుంచి మనకి ఈగోలు వస్తాయి, స్కూళ్ళల్లోంచి ఈగోలు వస్తాయి, ఇళ్లల్లోంచి ఈగోలు వస్తాయి, పిల్లలప్పుడు ఈగోలు వస్తాయి. ఎందుకు ఈగోలు వస్తాయి అంటే మనకు ఒకటి రాదు, నాకు ఇది అర్థం కాలేదని అడగాలి, పోయి టీచర్ని అడుగుతామా? ఎందుకు? నాకు అర్థం కాలేదు అందరూ అనుకుంటారుగా. అందరూ అనుకుంటే ఏమైంది? నీకు అర్థం కాకపోతే నీ భవిష్యత్తు మొత్తం ఇలాగే ఉంటుంది. నీకు అర్థం కాదని ఏదైనా ఉంటే అది తెలుసుకోవటానికి టీచర్లు నీకు పెట్టినది. ఈరోజు ఫీజులు ఎంత కట్టాలి? వినబడలేదండి. పిల్లలు ఫీజు కట్టకపోతే స్కూల్కి వెళ్ళమని వెళ్తారా? ఎందుకని? స్కూల్లో వాళ్ళు ఫీజు అడుగుతున్నారు, మాకు అవమానంగా ఉంది. అప్పుడు కదా అవమానపడాల్సింది. ఆ మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నా. మనం ఇగో లోపలనేది ఉండడానికి వీల్లేదు. ఎందుకు? నీ తల్లిదండ్రులు నీకోసం ఎంత కష్టపడి కడుతున్నారో నీకు తెలిస్తే నీ దగ్గర ఇగోలు ఉండవు. నేను ఒకటే అడుగుతాను, నీకంటూ నువ్వు సంపాదించింది ఏముందో ఒకటి చెప్పు ఫస్ట్. ఉన్నదా? ఏమి లేదు. స్కూల్లో మన దగ్గర పెన్ను పెన్సిల్ ఉండదు, పక్కన వాడి దగ్గర ఉన్నాయి, అడుగుతామా? అడగం. అడగకుండా ఏం చేస్తాం? ఆ చెప్పేది రాయం, ఇది పోయింది. ఈగో వల్ల ఏం పోయింది? ఆ పాఠం పోయింది. చర్చికి వస్తాం, తప్పు చేస్తాం, బలిపడిన దగ్గర వచ్చి ప్రార్థన చేస్తామా? చెయ్యం. దేనికి? చెప్పండి, సమాధానం మీ దగ్గరే ఉంది. ఈగో. ఆ పాపం పోయిందా? పోలా, మనతోనే ఉన్నది. అంటే ఏం చేస్తామంటే చిన్న చిన్న వాటికే మనం ఈగోలకు పోయి పెద్ద పెద్దవి పోగొట్టుకుంటున్నాం. మీకు ఒక సంగతి తెలుసో తెలియదో, ఇప్పుడు బీటెక్ లేదంటే దాన్ని దాటిన తర్వాత ఇంటర్వ్యూకి మేము సెలెక్ట్ చేసేటప్పుడు మధ్యలో వాళ్ళు కొన్ని రౌండ్స్ అని పెట్టారు సెలక్షన్ చేయడానికి. దాంట్లో ఒక రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్ పేరు ఏంటో తెలుసా?
గ్రూప్ డిస్కషన్. తెలిసి ఎవరికైనా ఎందుకు పెట్టారు దాన్ని? ఈ ఈగోలు ఉండే వాళ్ళందరూ అక్కడ దొరుకుతారు. వాళ్ళని తీసుకుని వాళ్ళని బయట పంపించేస్తారు. ఎందుకంటే నాకు ఈగో ఉంది అనుకుని పక్కన కొడితే కలవను కదా. నువ్వు పక్కన కొడితే కలవకపోతే నువ్వు కంపెనీకి పనికిరావు, తీసి పక్కన పెట్టారు. కాబట్టి ఇప్పుడు మన ఈగో ఏం చేస్తాడు? మన ఉద్యోగం పోగొట్టింది. నీకు సబ్జెక్ట్ ఉండొచ్చు, కానీ నీ ఈగో. ఇప్పుడు ఇతని ఈగో ఏం చేస్తుంది? నువ్వు చెప్తే నేను వినాలా? నువ్వు ముందు వచ్చావు, నేను ముందు వచ్చానా? నువ్వు సీనియర్వా, నేను సీనియర్నా? నీకెక్కువ తెలుసా వాక్యం, నాకెక్కువ తెలుసా? బైబిల్లో ఒక మాట అపోస్తలుడైన పౌలు చెప్తారు, గొప్ప మాట అది. నాకు ఎప్పుడు నా కళ్ళ ముందు కనిపించే మాట. నాకు మొత్తం తెలుసు అనుకుంటే నాకు ఏమీ తెలియదు అనుకుని ఉండాలన్నాడు. నాకు మొత్తం తెలుసు అనుకుంటే నా దగ్గర ఈగో ఉండదు. నాకు ఏమి తెలియదు అనుకుంటే ఈగో లేదు. ఎవరు చెప్పినా కూడా వింటా నేను, ముందు నా చెవిస్తా నేను. అది వాక్యానుసారం కూడా తీసేసుకుంటా. ఎదుటోడు చెప్తున్నా కూడా వీడికేం తెలియదు, మొత్తం నాకే తెలుసు అనుకుంటే నేను ఏం పోగొట్టుకున్నారంటే దేవుడి కృప నేను పోగొట్టుకుంటున్నా, దేవుడిచ్చిన వాక్యం నేను పోగొట్టుకుంటున్నా. అయితే ఇక్కడ గమనించాల్సిన, గ్రహించాల్సిన సంగతి ఏంటంటే దేవుడి చిత్తానికి లోబడేవాడు ఎప్పుడు కూడా తనను తాను తగ్గించుకుంటాడు. ఆమేన్. తనను తాను తగ్గించుకునే వాడికి ఎప్పుడు కూడా ఈగోలు ఉండవు. కాబట్టి ఈరోజు ఆ స్నేహితుడు పక్కిండోడి దగ్గరికి పోయి హెచ్చరిక చేస్తే ఆయన అంటున్నాడు, నేను నీ మాట వినటానికి నాకు ఎటువంటి ఆసక్తి లేదు అని అంటున్నాడు. వెర్రడా, ఇంతకుముందు ఈ విధంగా రేడియోలో ఎన్నిసార్లు ప్రవచనాలు చెప్పారు, విన్నారు, అదేదో జరిగిందా? ఏమంటున్నాడు? జాగ్రత్త గమనించండి. అతని యుగో వల్ల అతని ఇంటికి రాకపోగా ఇతను విన్నదాన్ని కూడా అతను నమ్మొద్దని చెప్తున్నాడు. యోనికి సత్యం తెలిసి, యేసుక్రీస్తునామములో బాప్తిజం అని తెలిసి, ఈ కాలానికి ఒక వర్తమానం అని తెలిసి, ఈ కాలానికి దేవుడు ఒక దూతను పంపించాడని తెలిసి, అన్నీ తెలిసి నువ్వు ఇతరుడికి హెచ్చరిక చేస్తుంటే వాళ్ళు అంటారు, ఇది బాబాలు ప్రవక్తల కాలమా అంటారు. నువ్వు పిచ్చోడివి, నువ్వు నమ్ముతున్నావు, మేము నమ్మం. అంటే ఎక్కడికి పోయినదంటే సత్యాన్ని వారిని వినటానికి బదులుగా సత్యాన్ని నమ్మిన వారిని కూడా చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే బైబిల్ అంటది, ఏర్పరచబడిన వారు సైతము మోసపరిచే ఆత్మను వాళ్ళు కలిగి ఉంటారు. అయినప్పటికీ ఏర్పరచబడిన వారు మోసపోరు. వాక్యంలో ఉన్నవారు ఎన్నటికీ మోసపోరు. ఎటువంటి హెచ్చరిక అది! ప్రైజ్ ది లార్డ్ అని అంటున్నాడు. ఇది జరుగునని చెప్పుడు విన్నాను, అది జరుగునని చెప్పుడు ఎరుగుదును. నేను అక్కడ జరుగుతుంది ఇలాగా అనౌన్స్మెంట్ చేసే రేడియోలో నేను విన్నా, నేను బయటికి పోయినప్పుడు నేను చూసా, ఇప్పుడు నీకు చెప్తున్నా. విన్నాడు, ఇతరుడు నమ్మలా, ఆయన గ్రహించాడు, పోయినప్పుడు కళ్ళాల చూశాడు, ప్రయాణం మానుకున్నాడు, వెనక్కి వచ్చాడు తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి. అలాగే దారిలో కనిపించే స్నేహితుడు కాపాడడం కోసం ప్రయత్నిస్తే ఆ స్నేహితుడు తను రావడానికి రెడీగా లేడు. జరిగింది ఏమిటి తెలుసా? సరే అని అంటున్నాడు, కనీసము మీ కుటుంబం తరండి. లేదు లేదు, నేను నా కోళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. అప్పటికే అని అంటున్నాడు, సరే నీవు నీ కోళ్ళు అక్కడ ఉంటే కనీసము నీ భార్య పిల్లలను పంపించు. నిజంగా అతను ఎటువంటి స్నేహితుడు చూసారా? ఎవరినన్నా కానీ ఒక్కరన్నా కాపాడదాన్ని ప్రయాసపడుతున్నాడు. అతను అంటున్నాడు, నా భార్య నా మాటే వినాల, నా భార్య నా మాట వినాల, నా పిల్లలు నా మాట వినాల, నా భార్య నేను పోషిస్తున్నా కాబట్టి, నేను పోషించా కాబట్టి నా భార్య నా మాట వినాల. నీ మాట వినాలి, కరెక్టే. నువ్వు నరకానికి పోతే ఆమె ఎందుకు వస్తుంది చెప్పు? ఇప్పుడు నేను పోషించాను కాబట్టి వినాలంటున్నావు. నువ్వు పోషించడం సరే మంచిదే, అయితే నువ్వు పోషించింది దేనికి? ఆమె జీవితము నిత్య జీవితంలోకి పోవటానికి నువ్వు ఆమెను పోషిస్తున్నావు. నువ్వెందుకు కష్టపడి ప్రయాసపడి సంపాదిస్తున్నావు? ఈ జీవితం బాగా జీవించి దేవుడి లోపల బతకాలని. ఇప్పుడు నువ్వు సరిగా ఇక్కడ జీవించకుండా నీ భార్యను కూడా సరిగా జీవించకుండా చేస్తా, నీవు చనిపోతా ఆమెను కూడా చనిపోయేలాగా చేస్తుంటే నీకు ఎవరిచ్చారు ఈ అధికారం అంటున్నా. ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడు, నా భార్య నా మాట వినాలి, ఇక్కడే ఉండాలి, ఆమె కూడా రాదు, నా పిల్లలు కూడా రారు, మేము ఇలాగే ఉంటాం, నువ్వు పో. ఏం చేస్తాడు? మీకు మాట చెప్పే గత్తలు కూడా జ్ఞాపకం ఉందనుకుంటా. లోతుని ఆ పట్టణం నుంచి తీసుకొచ్చేటప్పుడు దూతలు పట్టుకొని చేతులు పట్టుకొని లాక్కొచ్చిన
లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. దేవుడిచ్చిన వార్నింగ్కి లోబడిందామా? దాని అర్థం ఏంటంటే, దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చినప్పుడు ఆ వార్నింగ్ కానీ లోబడకపోతే దేవుడు దానికి పెనాల్టీ తీసుకుంటాడు. See, every law has a penalty. Without penalty it is not a law. ఇప్పుడు మనకి చట్టం ఉండదండి. చట్టం అతిక్రమిస్తే నువ్వు జరిమానా కట్టాలా. జరిమానా లేని చట్టము చట్టం కాదు, శిక్ష లేని చట్టము చట్టము కాదు. ఇప్పుడు దేవుడు కూడా మనకి ఏం చేశాడు? ఆయన ఒక శిక్షా విధిని ఇచ్చాడు. ఆయన ఒక లాని పెట్టి, ఒక ధర్మశాస్త్రం పెట్టాడు. ఆ ధర్మశాస్త్రం దాటితే నీకు శిక్ష పడుతుంది. ఇదో మనం చూస్తున్నాం. ఐపీసీ అంటే ఏంటండి? ఇండియన్ పీనల్ కోడ్. ఏంటి ఇండియన్ పీనల్ కోడ్ అంటే? భారతీయ శిక్షా స్మృతి. నీకు శిక్షలు నువ్వు ఏ తప్పు చేస్తే ఏ శిక్షలు పడితే మొత్తం రాసి ఉన్నది. అలాగా నువ్వు కానీ చేసినట్లయితే అక్కడ చెప్పబడిన శిక్ష నీకు పడాలా. అంటే అతిక్రమానికి శిక్ష ఉన్నది. కొన్ని జరిమానా శిక్ష రెండు ఉంటాయి, కొన్ని జరిమానా ఉంటాయి, కొన్ని శిక్ష ఉంటుంది. నువ్వు చేసిన అతిక్రమం బట్టి నువ్వు పెనాల్టీ కట్టవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు ఒక హెచ్చరిక చేస్తే ఆ హెచ్చరిక నువ్వు లోబడకపోతే ఆ హెచ్చరిక తగినట్టుగా నువ్వు శిక్షను అనుభవించాలి. ఇప్పుడు ఈ సహోదరుడు కూడా పక్కన కుటుంబంలో ఫ్లోరిడాలో ఉన్న ఆ సహోదరుడు ఈయన మాట వినకపోయినప్పుడు ఈ స్నేహితుడు వచ్చేసి ఈయన ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఈయన బాధపడటం తప్ప ఇంక చేయగలిగింది ఏమీ లేదు. తుఫాన్ వచ్చింది, అన్నీ పడిపోతూ ఉన్నాయి. అతను మాత్రం రాలా. అతని కింద కోళ్ళపాదం దగ్గర ఉంటా అన్నాడు. భార్య ఏం చేసింది? మేడ మీదకి ఎక్కింది, పైన గదిలో కూర్చున్నది. ఆ పైకి కూడా నీళ్ళు వచ్చేసినాయి. అతను ఏమైపోయాడో కనబట్టల్లా. ఇంకా పైకి ఎక్కింది, టెర్రస్ మీద నుంచింది. లాస్ట్కి ఇంతటిలో ఒక భయంకరమైన విషసర్పం పైకి ఎక్కినది. అది కూడా నీళ్ళలో కొట్టుకుంటూ వచ్చింది. అది కూడా తప్పించుకోవాలనుకున్నది. ఎక్కడ పోవాలో తెలియలా. అది కూడా ఏం చేస్తాడు? ఇంటి టెర్రస్ వరకు నీళ్ళు వచ్చాయి కదా, టెర్రస్ దగ్గరికి వచ్చి ఆ టెర్రస్ మీదకి వెళ్ళినది. అక్కడ చూస్తే ఈ స్త్రీ పిల్లలు పెట్టుకొని కూర్చొని ఉన్నది. ఆమె చుట్టుకొని పోయి కరెక్ట్గా ఆమె దగ్గరికి వచ్చి ఆమెను పట్టుకున్నది. అది కాటేసింది. పిల్లలు చనిపోయారు, ఆమె చనిపోయినది. అక్కడే ఉన్నారు. తర్వాత తుఫాను తగ్గినది, నీరు తగ్గినది. రక్షణ శాఖ వాళ్ళు వచ్చారు. మొత్తం చెక్ చేసినప్పుడు లాస్ట్కి వచ్చి చూస్తే ఆ కాటేసిన పాము కూడా పైన అక్కడే ఉన్నది. ఆమె శరీరం మొత్తం నీలి రంగులుగా మారిపోయింది. ఆ కోళ్లపార లోపల ఆయన చనిపోయి ఉన్నాడు. ఈమెమో పైన చనిపోయి ఉన్నది. పిల్లలు మొత్తం చనిపోయి ఉన్నారు. ఏంటి దాని అర్థము? వార్నింగ్ వచ్చింది, వినలేదు, లోబడలేదు. అది నిజమని తెలుసు, అయినా లోబడల. వాళ్ళు ఊహించిన దానికన్నా వేగంగా తుఫాన్ వచ్చింది. అందుకని వాళ్ళు దాన్ని పట్టుకోలేకపోయారు. లాస్ట్కి ఏం జరిగింది? వాదించిన భర్త చనిపోయాడు. నా భార్య నేను పంపించాను, నేను ఇలాగే ఉంటాను అని చెప్పాక నేను నా భర్త మాట వింటానని ఆమె కూడా పోయి పైన కూర్చుంది. ఇద్దరిలో ఎవరన్నా ఒకళ్ళని వివేచన కలిగి ఉండాలి కదా. అందుకని ఎప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటా, కుటుంబంలో ఒక్కడు పరిశుద్ధాత్మను పొందుకున్న కుటుంబాన్ని మొత్తాన్ని హెచ్చరిక చేస్తాడు. ఒక్కడు వాక్యానికి లోబడేవాడు, ఒక్కడు ప్రార్థనకు లోబడేవాడు, ఒక్కడు విశ్వాసం కలిగినవాడు, ఒక్కడు దేవుని పూర్తి కలిగినవాడు, ఒక్కడు వర్తమానం కలిగినవాడు అయితే తన కుటుంబాన్ని ఎల్లప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటాడు. నిజమైన విశ్వాసం ఏం చేయాలంటే, నేను చెప్పింది నువ్వు చేయటం కాదు, కానీ అది వాక్యానుసారం అనుకుంటే నువ్వు అది చెయ్యాలని చెప్పేవాడు నిజమైన కుటుంబ యజమాని. అయితే ఈరోజు మనం ఏం చెప్తున్నావు? నేను పోషించా కాబట్టి నువ్వు నా మాట వినాలా, నేను చెప్పాను కాబట్టి నువ్వు నా మాట వినాలా, నువ్వు నా పిల్లలు కాబట్టి నేను చెప్పిందే చేయాలా, నువ్వు నన్ను దాటిపోవడానికి వీలు లేదు. నువ్వు సరిగా ఉంటే నువ్వు అలా చెప్పుకోవాల్సిన పని లేదు. నన్ను గౌరవించమని నేను చెప్పాలి మీకు? నేను సరిగా ఉంటే మీరు నన్ను గౌరవిస్తారు, నేను కుటుంబాన్ని సరిగా పోషిస్తే మీరు నన్ను గౌరవిస్తారు. అయితే గమనించాల్సి ఏంటంటే, నువ్వు వాక్యానుసారంగా ఉన్నంత వరకు నువ్వు పోషించబడతావు. ఆమేన్. నువ్వు ఎంత సంపాదించావన్న ఆలోచన లెక్క కాదండి, నువ్వు ఎంత వాక్యానుసారంగా ఉన్నావని నాకు లెక్క ఎప్పుడు. ఎందుకంటే నువ్వు వాక్యానుసారంగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు పోషించబడతావు. ఎందుకో చెప్పమంటారా? పద్మాసు దీపం తీసుకెళ్ళి యోహాను పడేశారు, అయినా అక్కడ యోహాను పోషించబడ్డాడు. యోసేపు తీసుకెళ్ళి గుంటలో పడేశాడు, మళ్ళీ యోసేపు పైకి ఎత్తబడి అక్కడ పోషించబడ్డాడు. అలాగే క్రీస్తులో నీవు ఉంటే నిన్ను గుంటలో కాదు, అగాధంలో కాదు, లోయలో కాదు, సింహాల గుహలో కాదు, మంటల్లో కాదు, ఎక్కడ పడేసినా కూడా నువ్వు పోషించబడతావు.
నువ్వు ఎక్కడ పడేసినా నువ్వు దీవించబడతావు, నువ్వు ఎక్కడున్నా ఆశీర్వదించబడతావు. అంత మాత్రమే కాదు, నీవు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. కారణం ఏంటంటే నువ్వు దేవుడికి లోబడుతున్నావు. మీరు గమనించండి, యోసేపు కూడా తనకి పాపం చేయడానికి అవకాశం వచ్చినది, సందర్భం వచ్చినది, ఎవరు చూడటం లేదు. రహస్యంగానే ఆమె కూడా పిలిచింది. ఇంత చేస్తే ఏమన్నాడంటే, దేవునికి ద్రోహం చేయింది అని అన్నాడు. అదేంటది? దేవుని ఎందుకు తెచ్చాడు మధ్యలో? వాళ్ళిద్దరు దగ్గర ఉన్నారు. కారణం ఏంటంటే యోసేపు తెలుసు, ఇలాంటి పని ఏదో చేస్తే నేను వాక్యం నుంచి తొలగిపోతాను, నాకు మీదకి పాపం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అయితే ఈరోజు మనం గమనించండి, ఒక సంగతి ఉన్నది. ఇక్కడ ఎలాగో సందర్భం వచ్చి మాట్లాడుకుందాం. వాట్ ఇస్ సిన్? అసలు పాపం అంటే ఏంటి? మనం అనుకునే పాపాలు పాపాలేనా? అసలు పాపం అంటే ఏంటి? దీన్ని ఇప్పుడు చెప్పేది సక్రమంగా వినకపోతే తప్పే కనిపిస్తుంది. జాగ్రత్తగా వింటే పరిపూర్ణంగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒక మాట ఉంది వర్తమానంలోనే. మెనీ పీపుల్ థింక్ స్మోకింగ్ సిగరెట్స్ ఇస్ ఎ సిన్. ఇట్స్ నాట్. చాలా మంది అనుకుంటున్నారు సిగరెట్ తాగటం పాపము అన్నాడు. పాపం కాదు. పీపుల్ థింక్ దే ఆర్ లయింగ్ ఇస్ ఎ సిన్. అబద్ధాలు చెప్పడం పాపం అంటున్నారు, కానీ అది పాపం కాదు. వ్యభిచారము పాపం అంటారు, పాపం కాదు. ఇదేంటి, వ్యభిచారం పాపం కాదా? సిగరెట్ తాగడం పాపం కాదా? అబద్ధాలు అంటే పాపం కాదు. మరి పాపం అంటే ఏంటి? జాగ్రత్తగా విందాం. దట్ ఈస్ నాట్ సిన్, దట్ ఇస్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ అన్బిలీఫ్. అదంతా అవిశ్వాసం యొక్క లక్షణాలు. అసలు పాపం అంటే ఏంటి? ద రీజన్ యూ డూ దోస్ థింగ్స్ ఈజ్ బికాస్ యు ఆర్ అన్బిలీవర్. నువ్వు ఎందుకు ఎన్ని చేసావంటే అసలు నువ్వు విశ్వాసవే కాదు, అవిశ్వాసివి అంటున్నాడు. విశ్వాసాలు ఆ పని చేయరు. నువ్వు మొట్టమొదటి అవిశ్వాసంలో ఉన్నావు కాబట్టి అవన్నీ చేస్తున్నావు అంటున్నాడు. కాబట్టి అవిశ్వాసం యొక్క గుణలక్షణాలు ఏంటి? పాపము చేయటము, అబద్ధమాటము, వ్యభిచారం చేయటము, దొంగతనం చేయటం, ఇవన్నీ అవిశ్వాస యొక్క లక్షణాలు. విశ్వాస లక్షణాలే కావయి. కాబట్టి ఇది పాపం అంటే పాపం యొక్క లక్షణాలు. ఇంకా వర్తమానం స్పష్టంగా చెప్తుంది, నువ్వు అవన్నీ పనులు చేస్తా ఉండగా నువ్వు దేవుడి ప్రేమని కలిగి లేవు, నీ లోపల దేవుడి ప్రేమ లేదు. ఒక వ్యక్తి అబద్ధం చెప్పాడు, ఒక వ్యక్తి పాపం చేశాడు. పాపం చేసి తెలియకుండా కప్పిపుచ్చుతా ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే అతని హృదయంలో దేవుడు లేడు. నిజమేనా? ఆదామవ్వలు ఏం చేసి వచ్చారు? ఒకళ్ళు పాపం చేశారు, ఇంకోళ్ళు కప్పిపుచ్చారు. ఇద్దరు భార్యాభర్తలే. ఒకళ్ళు పాపం చేశారు, ఇంకోళ్ళు కప్పిపుచ్చారు. ఇప్పుడు ఏమైంది? దేవుడు ఇద్దరు ఎవరి నుంచాడండి లోపల? ఎందుకని? మరి ఒక ట్యాగ్లైన్ ఉంది కదా, ఆదాం పాపం చేయలేదని. ఎందుకు బయట పంపించబడ్డాడు? కప్పిపుచ్చిన దాన్ని బట్టి. నిజమైన దేవుని సంఘంలో పాపము చేసిన, పాపము కప్పిపుచ్చిన వాళ్ళిద్దరూ బయటికి పంపేయబడతారు. ఎందుకు దేవుడు వ్యభిచారాన్ని అంత అసహించుకుంటాడు? ఎందుకు పాపాన్ని దేవుడు అంత అసహించుకుంటాడంటే దేవుని సన్నిధిలో పాపం ఉండదు, దేవునికి అది అసహ్యము. అలాగే లోబడిన వారు దేవుని సన్నిధిలో ఉండరు, దేవుడికి అసహ్యం అది. ఈరోజు హెచ్చరిక ఎందుకు చేస్తారంటే లోబడమని దేవుడిని హెచ్చరిక చేస్తున్నాడండి. ఆ లోబట్టం కోసం ఇదంతా. See, there is only two things that you are either a believer or an unbeliever. నువ్వు విశ్వాసిగా కానీ అవిశ్వాసిగా కానీ ఉండవలసి ఉన్నావు. ఈ రెండిట్లో ఎవరో ఒకళ్ళుగానే ఉండాలి, ఇద్దరిలో. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇఫ్ యు ఆర్ ఏ బిలీవర్ యు డు నాట్ డూ దోస్ థింగ్స్. నువ్వు అవిశ్వాసిగా ఉంటే ఆ పనులు చేస్తావు, విశ్వాసిగా ఉంటే అటువంటి పనులు చేయవు. నేను సంఘములో ఉంటూ విశ్వాసిగా ఉంటూ వర్తమానంలో ఉన్నానని చెప్పుకుంటూ బాప్టిజం పొంది అవన్నీ పనులు నేను చేస్తానంటే అర్థం ఏంటంటే నేను విశ్వాసనే కాదు, నేను వాక్యానుసారంగా లేను, నేను దేవునికి లోబడలేను. ఇప్పుడు దాన్ని పాపం అంటారు. ఇప్పుడు ఆ వ్యక్తిని పాపి అంటారు. ఎందుకని? పాపాన్ని విడిచిపెట్టటల్లా. అయితే మీరు గమనించండి, వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు అంటున్నాడు ఆయన మాట. ఆయన మీరు జాగ్రత్తగా గమనిస్తే కొద్దిగా లోతుగా మీరు క్రీస్తుగానే చూస్తే ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. బైబిల్ ఇలా చెప్తా ఉన్నది, నేను నీతిమంతుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకే వచ్చాను. ఆసుపత్రి ఉన్నది రోగుల కొరకే. ఎందుకని అలా మాట్లాడుతున్నాడంటే
ఆయన స్వస్థపరిచేవాడు. స్వస్థత కావలసిన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి స్వస్థ అడుగుతారు. ఆయన రక్షించేవాడు. రక్షణ కావలసిన వాళ్ళే ఆయన నామం రక్షణ పొందుతారు. కాబట్టి ఈరోజు ఆయన హెచ్చరిక ఎందుకు చేశారంటే వినే వారికే చేస్తున్నాడు, వినని వారికే చేస్తున్నాడు. అయితే వినని వారు వినడానికి ఆయన ముందుగానే తెలుసు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, అన్యాయస్తుడిని ఇంకా అన్యాయస్తుగానే ఉండనిమ్ము, దొంగని ఇంకనూ దొంగగానే ఉండనిమ్ము, అవినీతిపరుణ్ణి ఇంకా అవినీతిపరునిగానే ఉండనిమ్ము. వాడిని అలాగే ఉండండి, మీరైతే మారండి. ఈ హెచ్చరిక అందరికీ. అయితే వాళ్ళు రాలేరు, కానీ మీరు రాగలరు. కాబట్టి ఈ హెచ్చరిక మీ కొరకై ఉన్నది. గమనిస్తే ఆ ఫ్లోరిడాలో వచ్చిన, అమెరికాలో ఉన్న ఫ్లోరిడాలో వచ్చిన హెచ్చరిక ఇద్దరికి వచ్చింది. బండ మీద ఉన్నోడికి హెచ్చరికే, ఈ బండ పక్కన కోళ్లపాల్లో ఉన్నోడికి హెచ్చరికే. అయితే కోళ్లపాల్లో ఉన్నోడికి హెచ్చరిక వచ్చినా ప్రయోజనం లేదు. అలాగే ఈరోజు నువ్వు సంఘానికి వెళ్తున్నప్పటికీ, నువ్వు వాక్యంలో లేనప్పుడు ఈ హెచ్చరిక నువ్వు వినలేవు, తీసుకోలేవు, దాని లోబడలేవు, కట్టుబడలేవు, దాని ప్రకారంగా జీవించలేవు. అయితే ఈ హెచ్చరిక నీ కొరకే వచ్చింది నమ్మినప్పుడు, వాక్యానుసారంగా ఉండాలని ఆశపడినప్పుడు, నీలో ఉన్న చిన్నదైనా పెద్దదైనా తప్పు నువ్వేం చేస్తావంటే సరి చేసుకుంటావు. అలా సరి చేసుకునేవాడే దేవుని దృష్టిలో విశ్వాసి. ఆమేన్. See, but if you do that, the love of God is not in you. నీవు ఒకవేళ ఈ సిగరెట్ తాగటము, దొంగతనం చేయటము, వ్యభిచారం చేయటము, అబద్ధం ఆడటము, ఇవన్నీ కానీ ఇటువంటి లక్షణాలు కానీ లోపల ఉన్నట్లయితే అని అంటున్నాడు, ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ యూ. దేవుడు యొక్క ప్రేమ నీ లోపల లేదు. ఇక్కడ జాగ్రత్త, దేవుడు యొక్క ప్రేమ లేదంటే వాక్యము కూడా లేదని, వాక్యము లేదంటే ఆత్మ కూడా లేదని, ఆత్మ లేదంటే నీకు పరలోక రాజ్యంలో స్థానం లేదని. ఇక నేను చర్చిలో ఉండే ప్రయోజనం ఏంటి? నేను బైబిల్ పెట్టుకున్న ప్రయోజనం ఏంటి? నేను ప్రార్థన చేసి ప్రయోజనం ఏంటి? పరిచయం చేసే ప్రయోజనం ఏంటి? పాటలు పాడే ప్రయోజనం ఏంటి? సువార్త చేసే ప్రయోజనం ఏంటి? సేవకునే ప్రయోజనం ఏంటి? అంటే ఇది ఎవరికి? ఇది విశ్వాసులకైనా సేవకులు కూడా. ఈ విశ్వాస సేవకులు తేడా ఏమీ లేదు వాక్య విషయంలో. మీకైనా నాకైనా నడుస్తుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలండి మనం ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. See, the Bible said so. We have got too much profession without possession of it. ఈరోజు మనకున్న పెద్ద సంగతి ఏంటంటే మనం ఎక్కువ బోధిస్తున్నాము, తక్కువ జీవిస్తున్నాం. ఇది సమస్య. టూ మెనీ సెయింగ్ అండ్ నాట్ లివింగ్ ఇట్. కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ మీకు అక్కడ ఫోటో కనిపిస్తుంది. ఏం కనిపించింది మీకు ఫోటోలు చెప్పండి ఉండదున్నట్టుగా? ఎస్ నో. ఎస్ అంటే ఏంటి? నో అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, నేను నో అంటున్నా. ఇప్పుడు నేను నో అన్నప్పుడు ఏ దారిలో వెళ్ళాలా? నో అన్న దారిలో వెళ్ళాలా? నేను ఎస్ అంటే ఎస్ అనే దారిలో పోవాలా, అంతేనా? కానీ ఇప్పుడు మనం ఏ దారిలో వెళ్తున్నాం, ఏ దారిలో వెళ్తామని చెప్తున్నాం? ఎస్ అంటున్నాం కానీ నో అనే దారిలో పోతున్నాం. నో అంటున్నాం, ఎస్ అనే దారిలో వెళ్తున్నాం. మనం ఏం చెప్తున్నాము, ఏం చూపిస్తున్నాం? వాక్యం కరెక్ట్ అంటున్నాం, జీవితం అర్థమవుతుందా? వాక్యానికి ఎస్ అంటున్నాం, ఏమే అని అంటున్నాం. ఇక్కడ జీవితంలో ఆమెన్ లేదు, ఈమెన్ లేదు. అంటే జీవితం ఏమైపోయిందంటే క్రీస్తుకి పూర్తిగా వ్యతిరేకమైనది. మీరు అక్కడ గమనిస్తే ఎస్ నో రెండు ఆపోజిట్ దారులు. లోకము వాక్యము రెండు ఆపోజిట్ దారులు. విశ్వాస అవిశ్వాస రెండు ఆపోజిట్ దారులు. వెలుగు చీకటి రెండు ఆపోజిట్ దారులు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసిగా ఉంటే అవిశ్వాస పనులు చేస్తున్నాం, వర్తమానం అని చెప్తూ లోకస్తుల పనులు చేస్తున్నాం. ఇప్పుడు ఇలా ఉండగా ఇప్పుడు మనం ఎస్సా నోనా? అర్థమవుతుందా? అది ఇక్కడ సమస్య అని చెప్పనా? 100లో మనం 10 ఎస్ అంటే ఎస్ అంటాం, 90 సంగతి ఏంటి? 90 కూడా ఎస్ అని అంటాం కానీ నో. వాక్యం వినేటప్పుడు ఎస్ పర్ఫెక్ట్, ఆమేన్, కరెక్ట్, అవును భాష్ గారు. జీవితంలో ఎవరు మాట్లాడరు ఈ పూట. నాకే ఎలాగ అనిపిస్తుందో మీకు కూడా అనిపిస్తుందా? ఇక్కడేంటి? ఇట్స్ బెటర్ టు లివ్ మీ ఏ సెర్మన్ దాన్ ప్రీచ్ మీ వన్. మీకు బోధించిన దానికి వర్తమానం కన్నా నేను వర్తమానం ప్రకారంగా జీవిస్తే మేలు అంటున్నాడు. అలా ఈరోజు ఒక వర్తమానం విన్నది ఏదైతే ఉన్నదో దాని ప్రకారం మనం జీవించాలా. ఇక్కడ ఒక మాట చూడండి, వీ హ్యావ్ టూ మచ్ ప్రాక్టీస్ ఆన్ సెర్మన్స్.
వర్తమానాల గురించి మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాం. అండ్ నాట్ లివింగ్ ఇనఫ్ సర్మన్స్. బోధించిన వర్తమానం ప్రకారంగా తగినంతగా జీవించటల్లా. ఈరోజు సమస్య ఇది. ఎప్పుడు నేను బాధపడతా ఉంటాను ఈ సంగతి విషయంలో. వర్తమానం వచ్చాక మనిషికి జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానము దేవుడిచ్చింది అయితే సరిచేయబడాలి. అయితే దేవుడిచ్చిన జ్ఞానం తీసుకోవటంలా మనల్ని దాచుకోవటానికి, మనల్ని కవర్ చేసుకోవడానికి, మనం తప్పించుకోవటానికి. అంతేనా? ఈరోజు మీరు గమనించండి, దొంగలకు కూడా చట్టం బాగా తెలుసు. దొంగలకి చట్టం ఎందుకు? మరి పోలీసులు లాయర్లు కదా చట్టం తెలుసుకోవాలి, దొంగలకి ఎందుకు? వినబట్ల మీరు ఇద్దరున్నారు, మీ ఇద్దరు చెప్తే వింటా నేను. దేనికి? ఈరోజు వర్తమానం కూడా దేనికి? ఎట్లా తప్పించుకోవాలి. వాక్యం దేనికి? నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, వాక్య జ్ఞానం ఉండగానే వాడు పరిపూర్ణ అనుకోవద్దు. లూసిఫర్ కూడా వాక్య జ్ఞానం ఉంది మనకన్నా ఎక్కువ, లేదా? యేసుక్రీస్తుతో ఏమని వాదించాడు? వాక్యంలోంచే వాదించాడు. అవ దగ్గరికి పోయి ఎలా పడగొట్టాడు? వాక్యంతోనే పడగొట్టాడు. మరి వాక్యం తెలుసు కదా, జ్ఞానం బాగుంది కదా, అమ్మో వీళ్ళు పరిపూర్ణులు, వీళ్ళు దేవుడి స్వరూపులు, దైవజనులు అనుకోవద్దు. అక్కడే మనము పప్పుల్లో కాదు బురదలో వేస్తున్నాం కాళ్ళు. కారణం ఏంటి? వాక్యము బోధించిన, నువ్వు వాక్యం విన్నా, ఆ విన్న వ్యక్తి యొక్క జీవితం మొదటిగా చూడు. ఆమేన్. దేవుడు ఎప్పుడు పరిపూర్ణమైన వాక్యాన్ని ఎక్కడ పెట్టాడంటే పరిపూర్ణమైన సేవకులను పెట్టాడు. ఎప్పుడు బిలాములో పెట్టాడు ఆయన, తీసి బిలాముని పక్కన పెట్టాడు. యూదాలో పెట్టాడా? పరిశుద్ధాత్మ లేకుండా ముందుగానే పంపించేశాడు. కారణం ఏంటంటే దేవుడు తన చిత్తంలో ఉన్న వారికే పరిపూర్ణమైన వాక్యం ఇచ్చాడు. ఆయన తన సేవకులో తప్పు లేకుండా చేసేవాడు. ఎప్పుడు నిజమైన సేవకుడు ఎప్పుడు వాక్యానికి క్రమానికి లోబడాలి. నిజమైన కుటుంబం ఎప్పుడు వాక్యానికి క్రమానికి లోబడాలి. నిజమైన విశ్వాసం ఎప్పుడు వాక్యానికి క్రమానికి లోబడాలి. నిజమైన ప్రతి ఒక్క సంఘ విశ్వాసి కూడా క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగము, అవయవము కూడా క్రీస్తుకి లోబడాలి. ఇది చెయ్యి ఉండొచ్చు, కాలయ్యి ఉండొచ్చు, అయినప్పటికీ ఇవన్నీ కూడా ఒకే ఆలోచన వెంబడించాలి. ఇప్పుడు క్రీస్తులో మనమందరం ఉంటే, క్రీస్తు యొక్క స్థితిలో మనం ఉంటే, ఒకటికి వాక్యాన్ని ఇచ్చి దేవుడు ఆ వాక్యం ఇచ్చిన వ్యక్తితో తప్పు చేయిస్తాడా? చేయించడు. అందుకే ఆయన చెప్తాడు, పెంతెకోస్తు వారు ఉన్నారు, వాళ్ళు చప్పట్లు కొడతారు, అరుస్తారు, కేకలు పెడతారు, భాషలు మాట్లాడతారు. అది చూసి అదే మీరు పరిశుద్ధాత్మ అనుకోవద్దు. నిజమైన పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి అయితే బయటకు వచ్చాక ఎలా జీవిస్తాడో చూడండి. ఏమా అంటే ఈరోజు నువ్వు వర్తమానం వినగానే విశ్వాసి కాదు, నువ్వు 7 ముద్రలు చదవగానే విశ్వాసి కాదు, నా ఇంట్లో పుస్తకాలు మొత్తం పేర్చేయగానే 10 రకాల భాషలో ఉన్న బైబిల్ మొత్తం పెట్టేగానే నేను పరిపూర్ణమైన విశ్వాసిని కాదు. నీ ఇంట్లో ఉన్న వర్తమాన పుస్తకాల్లో ఏదైనా ఒక్క వర్తమాన పుస్తకం ప్రకారంగా నువ్వు పరిపూర్ణంగా జీవించినప్పుడు అప్పుడు నువ్వు వర్తమాన విశ్వాసి అవుతావు. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఈరోజు టూ మచ్గా ప్రాక్టీస్ చేయండి. ఇట్ వుడ్ బి ఎ లాట్ బెటర్ ఇఫ్ యు లివ్డ్ అవర్ సర్మన్. మనం బోధించిన దానికన్నా మనం బోధించిన వర్తమాన ప్రకారం అయితే విన్న వర్తమాన ప్రకారంగా ఎక్కువగా జీవిస్తే అది మేలు. ఈరోజు మనకి అది కావాలా. ఈచ్ వన్ ఆఫ్ us వుడ్ బి ఎ మినిస్టర్. నిజంగా ఆ వర్తమాన ప్రకారంగా విని మనం జీవిస్తే ఈరోజు మనం అందరము బోధకులమే. మనలో ప్రతి ఒక్కడు బోధకుడే. ఎప్పుడు? బైబిల్ అంటుంది మీరు క్రీస్తు పత్రికలై ఉన్నారు. ప్రతివాడు పత్రికే. నన్ను ఇంకోటి చదవాలండి, నన్ను నేను చదువుకోవటం కాదు. నేను ఎలా జీవించాలన్నా నన్ను ఇంకోటి చదివేలాగా జీవించాలా. ఇప్పుడు అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. అందుకని అంటున్నాడు, ఇట్స్ బెటర్ టు లీవ్ మీ ఎ సర్మన్ దాన్ ప్రీచ్ మీ ఎ సర్మన్. ప్రీచ్ మీ వన్. ఒక వర్తమానాన్ని బోధించడానికన్నా ఒక వర్తమానం ప్రకారంగా జీవించమే నాకు మేలు. అదే కరెక్ట్ అంటున్నాడు. See, the Bible said that you are written epistles of God, read of all men. క్రీస్తు పత్రిక మీరే ఉన్నారు. భూమి మీద ఉన్న మనుషులందరూ చదివే పత్రిక మీరు కారా? మా పరిచయం మూలంగా రాయబడిన పత్రిక మీరు కారా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నాడు అంటే, ఆయన బోధించిన ఒక వర్తమానంగా, బైబిల్లో ఉన్న ఒక వాక్యంగా, క్రీస్తు పత్రికగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకు ఆయన మనం హెచ్చరిక చేశాడు? మనం ఆయనలాగా ఉండాలని. అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే, ద లాస్ట్ ప్లేగ్ ఫెల్ వాస్ డెత్.
ఐగుప్తు నుంచి వారి కనానికి వెళ్ళేటప్పుడు దేవుడు వారికి ఇచ్చిన హెచ్చరికలన్నిటి తర్వాత ఆ హెచ్చరిక యొక్క ముగింపు ఏంటంటే, ప్రతి హెచ్చరిక యొక్క ముగింపు మరణమై ఉన్నది. ఫరోని ఆయన ఎప్పుడు హెచ్చరించాడు? ఆయన పిల్లల్ని బంధించొద్దు, నా పిల్లల్ని వెళ్ళనిమ్ము. ఈరోజు మనం కూడా చేస్తున్నది అదే, బంధిస్తున్నాం చాలాసార్లు. కొన్నిసార్లు కాపర్లు బంధిస్తారు, కొన్నిసార్లు కుటుంబ యజమానులు బంధిస్తారు, కొన్నిసార్లు తల్లిదండ్రులు బంధిస్తారు. అంటే కొన్నిసార్లు చాలాసార్లు మనకి మనమే బంధకాలు వేసేసుకుంటాం, మనకి మనమే సంఖ్యలు వేసుకుంటున్నాం. అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, మనకు నచ్చినట్టుగా ఒక బంధకాలు వేసుకుని గిరిగేసుకుని దాని లోపల ఉంటున్నాం. అయితే దేవుడు వచ్చి హెచ్చరిక చేసినప్పుడు నువ్వు ఆ గిరిలోంచి బయటికి రావాలా, నీ సొంత ఆలోచనలోంచి బయటికి రావాలా, నీ జ్ఞానంలోంచి బయటికి రావాలా, నువ్వు పుట్టిన విధానంలో నుంచి నువ్వు పూర్తిగా బయటికి రావాల్సి ఉన్నావు. అలాగ రాకపోతే నువ్వు దానిలోనే మరణించవలసి ఉన్నావు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ప్రజలని దేవుడు కేకేశాడు, బయటికి రమ్మన్నాడు, సేవకుడిని పంపించాడు, సూచనలు ఇచ్చాడు. ప్రతి సూచన, వారి మీద పంపించబడిన ప్రతి ఒక్క తెగుళ్ళు కూడా ముగింపు చూడండి, దేవుడు ఎక్కడ చంపల, ఆ చిట్ట దినమే చంపున్నాడు. అది ముగింపు. అప్పటి వరకు దేవుడు చేసిన హెచ్చరికల యొక్క ముగింపు ఏంటంటే మరణం. మరి ఈరోజు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, దాని యొక్క ముగింపు మరణమే. నోవాహు దినముల్లో జలప్రళయం యొక్క ముగింపు మరణమే. అక్కడ లోతు దినముల్లో ఆ ఊరిలోంచి వాళ్ళని బయట తీసుకొచ్చిన తర్వాత జరిగినది మరణమే. మరి ఇప్పుడు జరగబోయేది కూడా, రాకడ తర్వాత జరగబోయేది కూడా మరణమే. ఇప్పుడు దేవుడు చేస్తుంది ఏంటంటే, ఆయన రాకడ లోపు ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. అక్కడ ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాడు, అదే వర్తమానంలో, గాడ్స్ ప్రొవైడెడ్ వే, దేవుడు ఏర్పరిచిన మార్గం అన్న దాంట్లో, హౌ సైకింగ్ ఇట్ ఈస్ టుడే. అది ఈరోజు ఏ విధంగా రాబోతా ఉండదంటే, భూమి మీద భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. మానవుల హృదయాలు ఫెయిల్ అవుతున్నాయి. రాజ్యముల మధ్యలో మనస్పర్ధలు, గొడవలు, సముద్రము ఘోషిస్తున్నది, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. అవన్నీ మీరు వింటలేదా? ఇవన్నీ ఏంటంటే ఆయన రాకడ కన్నా ముందు సూచనలు. ఇవన్నీ మనకి ఇవ్వబడిన హెచ్చరికలు. రాకడ ముందు సూచనలు అంటే హెచ్చరికలండి. ఇప్పుడు దేవుడు మనకి హెచ్చరికలు చేస్తున్నాడు. ఎందుకని హెచ్చరికలు చేస్తారంటే, ఒక్కసారి రాకడొచ్చి మనం వెళ్ళిన తర్వాత, మనం పైకి వెళ్ళిన తర్వాత ఇక మిగిలింది మొత్తం ఏంటంటే మరణమే. శ్రమ, శోధన, మరణం. ఆ మరణంలోకి పడనీయకుండా దేవుడు తప్పించడానికి ఈరోజు మనకి ఇన్ని రకాల హెచ్చరికలు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి నిజంగా మన విశ్వాసం ఏంటి, ఎలాగ ఉండాలంటే, అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు హెచ్చరిక లోబడ్డావా, నువ్వు జీవించవలసి ఉన్నావు. ఎగతాళి చేస్తున్నారు, చేయనీయండి. నువ్వు నిజమని చెప్తున్నా కూడా నిన్ను కూడా నిజం కాదని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అయినా నువ్వు వాక్యంలో ఉన్నవాడివైతే, ఇదే సత్యము, నేను ఇలాగే ఉంటాను. కాబట్టి హెచ్చరిక వచ్చిన వాడు, తీసుకున్నవాడు రక్షించబడతాడు. వాడి ఇల్లు బండ మీద అనగా క్రీస్తులో కట్టబడుతుంది. వాడు క్రీస్తుని పట్టుకున్నాడు, క్రీస్తుని పట్టుకొని వేలాడుతున్నాడు. ఎంత సమస్య, శోధన వచ్చినా వాడు క్రీస్తుని దాటి బయటికి పోడు. మరి అదే మనము, అదే దేవుని చిత్తంగా అడుగులుగానే ముందుకేసిన వారమయ్యామా, దేవుడు మనల్ని కాపాడేవాడై ఉన్నాడు. మీరు బైబిల్ మొత్తం చూడండి, హెచ్చరిక చేసిన వాడే మార్గం ఏర్పరిచాడు తప్పించుకోవటానికి. ఆ తప్పించుకునే మార్గం లోపలికి వచ్చిన ప్రతి వారిని కాపాడే బాధ్యత ఆయనది. నోవహు దినముల్లో వాడని పంపించాడు, దాని లోపలికి వచ్చిన వారిని ఆయనే కాపాడున్నారు. లోతు దినముల్లో దూతలు పంపించారు, వాళ్ళ చేతులు పెట్టుకుని బయటకు వచ్చిన వారిని కాపాడాడు. మోషే కాలంలో ఆయనే వర్తమానికుడిగా అక్కడికి వచ్చి, రంగం మీదకి వచ్చి ఆ వాక్యాన్ని నమ్మి బయటికి వచ్చిన వారిని తీసుకుని వచ్చాడు. మిగతా వాళ్ళు నశించిపోయారు. అలాగే ఈ దినమున అదే దేవుడు రాకడ కన్నా ముందు మళ్ళా హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికకి లోబడి ఎవరైతే వాక్య లోపలికి వచ్చి, ఎవరైతే దేవుని చిత్తం లోపలికి వచ్చి వారి జీవితాలను, ఆలోచనలను, ప్రతి దాన్ని మార్చుకున్నారో వారిని కాపాడటానికి మళ్ళా ఆయనే పరిశుద్ధాత్మను పంపించున్నాడు. దేవుడు ఏ ఒక్కసారి కూడా హెచ్చరిక లేకుండా తీర్పు తెచ్చలేదండి. హెచ్చరించాడు, ఆ తర్వాత తీర్పు తెచ్చాడు. అయితే హెచ్చరికకి తీర్పుకి మధ్యలో దేవుడు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశాడు. ఆ ప్రత్యామ్నాయం చూడని వారు మరణించారు, దానికి లోబడిన వారు మరణించారు. అంటే మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, హెచ్చరిక ఉన్నది, తీర్పు ఉన్నది. హెచ్చరిక యొక్క ముగింపు మరణమై ఉన్నది. ఆ మరణం వచ్చేలోపే దేవుడు ఏర్పరిచిన మార్గం లోపలికి మనం రావాల్సి ఉన్నాం. కాబట్టి గమనించండి,
తుఫాను ముంచుకొస్తుంది, ప్రమాదం ముంచుకొస్తుంది, అపాయకరమైనది ముంచుకొస్తున్నది. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి దేవుడిచ్చిన వాక్యంలోకి, ఆయన ఇచ్చిన వర్తమానంలోకి, ఈ గడియ దేవుడు మనకి ఏమిచ్చాడో దాన్ని నమ్మి అంగీకరించి లోపలికి వచ్చినప్పుడు మనమందరము దీవించబడే వాళ్ళము, ఆశ్రయించబడే వాళ్ళము, ఆయన కృపకు పాత్రలైన వాళ్ళము. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నిలిచి మనము కూడా పరలోకానికి వెళ్ళే వాళ్ళమై ఉందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.